అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి హాస్య కథ వినిపిస్తాను. కథ పేరు హాయ్ డార్లింగ్. రచయిత్రి కె రాజేశ్వరి గారు. ఇక కథలోకి వెళ్తే, 5:30కే లేచి చెప్పులేసుకొని ఇంటికి తాళం వేసి తన వెనకే వస్తున్న భార్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈ టైంలో నువ్వెక్కడికి విశాలి? అడిగాడు మోహన్. ఎక్కడికేమిటి, మీతో పాటు వాకింగ్కి నేను వస్తున్నాను. మీ ఇద్దరి సంగతి ఏమిటో ఈరోజు తేలాల్సిందే. భార్య కోపం చూసి, అసలు ఆవిడెవరో, ఎందుకలా ఫోన్ చేస్తుందో నిజంగా నాకు తెలియదంటే నమ్మవేంటి? తను కూడా అంతే కోపంగా అన్నాడు. ఏమీ తెలియకుండానే డార్లింగ్ అంటూ ఫోన్ చేస్తుందా? చెబితే వినవు కదా. సర్లేరా, నీ పుణ్యమా అని ఆవిడెవరో నేను చూస్తాను. పార్కులో భర్త పక్కనే నడుస్తూ ఎవరి కోసమో వెతుకుతున్న దానిలా తల అటు ఇటు తిప్పి చూస్తున్నదల్లా, ఏమ్మా బాగున్నావా అంటూ పలకరించిన మూర్తిని చూసి, బాగున్నానన్నయ్య, వదినా పిల్లలు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. అన్నయ్య చూశారా, వాకింగ్ పేరుతో ఈ వయసులో ఈయన గారు చేస్తున్న నిర్వాకం. ఎవతో కానీ హాయ్ డార్లింగ్ అంటూ రోజు ఫోన్లు. మొన్న 3 రోజుల క్రితం ఆఫీస్ పని మీద ఊరెళ్ళి వాకింగ్కి వెళ్ళలేదని, ఏంటి డార్లింగ్ నిన్న వాకింగ్కి రాలేదు, నీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా అంటూ మర్నాడు ఫోను. ఈయన గారు స్నానానికి వెళ్ళిన టైంలో ఫోన్ చేయటంతో ఆ ఫోను నేను లిఫ్ట్ చేయబట్టి వీళ్ళ వ్యవహారం బయటపడింది, కానీ లేకపోతే అసలు తెలిసేది కాదు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో ఇలా. ఈరోజు ఆవిడెవరో తెలుసుకొని వీళ్ళ సంగతి ఏమిటో తేల్చాలనే ఈరోజు నేను కూడా వచ్చాను. అయ్యో, వీడు అలాంటి వాడు కాదమ్మా, ఏకపత్ని వ్రతుడు, అపర శ్రీరామచంద్రుడంటే నమ్ము. ఎవరికో ఫోన్ చేయబోయి పొరపాటున వీడికి చేసి ఉంటారు. సమర్థించాలని చూశాడు మూర్తి. మీ స్నేహితుణ్ణి అలా వెనకేసుకురాకండి. ఏదో ఒకరోజైతే నేను కూడా మీరు అనుకున్నట్లుగానే అనుకునేదాన్ని. వరుసగా 3 రోజుల నుంచి ఫోన్లే. మొన్నటికి మొన్న హాయ్ డార్లింగ్, ఆ పీచ్ కలర్ టీషర్ట్లో మీరెంత బాగున్నారో, ఏదైనా మ్యారేజ్ బ్యూరోకి ప్రొఫైల్ పంపాలంటే ఆడపిల్లలు క్యూ కడతారు తెలుసా అన్నది. నిన్నటికి నిన్న ఆ స్కై బ్లూ కలర్ టీషర్టు మీకు ఎంత బాగుందో, చూస్తుంటే ముద్దొచ్చేలా, ఎంత అందంగా ఉన్నారో. మీ వైఫ్ కూడా మీలానే అందంగా ఉంటారా అంటూ కబుర్లు మొదలెట్టడంతో విసురుగా ఫోన్ లాక్కుని, ఎవతివే నువ్వు, అసలు మా వారు నీకెలా తెలుసు, ఆయన ఫోన్ నంబర్ నీకెవరిచ్చారు అంటూ కోపంగా అడిగానన్నయ్య. ఏముంది, రోజు పార్కులో చూస్తుంటాను, చూడటానికి అందంగా బాగున్నారు, మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను తప్ప. ఇక ఫోన్ నంబర్ అంటారా, ఈ రోజుల్లో అది కనుక్కోవటం ఒక లెక్క, మనసుంటే ఎన్ని మార్గాలు లేవు అని ఫోన్ కట్ చేసింది. ఈయన గారు స్నానానికి వెళ్ళిన టైంలోనో టిఫిన్ తినే టైంలోనో ఫోన్ చేస్తుంది. ఎవరావిడ అని అడిగితే నాకు తెలియదంటారు. దాని దగ్గర నుంచి ఫోన్ రాగానే స్పీకర్ ఆన్ చేయమని నేను వినబట్టి ఈయన్ని అనుమానించాల్సి వచ్చింది. అయినా ఈ వయసులో ఈయన గారికి పాడు బుద్ధేమిటన్నయ్యా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా, రోజు ఇద్దరం కలిసే వాకింగ్ చేస్తుంటాం కదా. వీడు మాత్రం పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడ్డమ్మా. ఎవరో కావాలని సరదాకి అలా ఆట పట్టించాలని ఫోన్లు చేస్తున్నారేమో. ఏమో, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది. అయినా ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదన్నయ్య. మొగ్గలోనే తుంచేయకపోతే ఎంత దూరమైనా పోవచ్చు అంటూ నడుస్తూనే తన భర్త వైపు ఎవరైనా ఆడవాళ్లు చూస్తున్నారేమోనని గమనించసాగింది. మోహన్, మూర్తి చిన్నప్పటి నుంచి ఒకే ఊళ్ళో ఉంటూ కలిసి చదువుకున్నారు. ఉన్న ఊళ్ళల్లోనే ఇద్దరికీ ఉద్యోగాలు రావటం, ఇద్దరిల్లు కూడా 1/2 కిలోమీటర్ దూరంలో ఉండటంతో అడపాదడపా ఇద్దరి కుటుంబాలు కలుసుకుంటూ ఉంటాయి. మూర్తి, మోహన్ అయితే ప్రతిరోజు దగ్గరలో ఉన్న పార్కులో వాకింగ్ చేస్తూ కష్టసుఖాలు కలబోసుకుంటారు. ఆ రోజు కూడా వాకింగ్ నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తింటున్న టైంలో ఫోన్ రింగ్ అయింది. తెచ్చి స్పీకర్ ఆన్ చేసి భర్తకిచ్చింది విశాలి. నిన్న మీరు వేసుకున్న ఆ బ్లాక్ అండ్ వైట్ టీషర్టు ఎక్కడ కొన్నారో కానీ ఎంత బాగుందో, అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మీ వల్ల మీరు వేసుకునే టీషర్ట్లకు అందం వస్తుందా, లేక ఆ టీషర్ట్ల వల్ల మీరు అందంగా కనబడుతున్నారా? ఏమిటో, మీరు షర్ట్ వేసుకున్నా అందంగా కనబడతారు. ఆ మాట విని ఒక్కసారి కొంచెం గడ్డం పెంచి చూడండి,
హిందీ సినిమా హీరోలా ఇంకా స్మార్ట్గా కనబడతారు. నేను చెప్పానని అనుకోక ఓసారి ట్రై చేసి చూడండి. అవును, నిన్న మీ పక్కన ఉన్న ఆవిడ ఎవరండి? పాత హిందీ సినిమాలో టుంటున్లా ఉన్నారు. కొంపదీసి మీ భార్య కాదు కదా? మీతో అంత క్లోజ్గా ఉన్నారంటే మీ భార్య అయి ఉంటారు. అయినా మీ భార్య విషయంలో మీ టేస్ట్ ఊహు అస్సలు బాగాలేదండి. వింటున్న విశాల్కి కోపం ముంచుకొచ్చింది. విసురుగా ఫోన్ లాక్కుని, ఎవతివే నువ్వు? నన్ను టుంటుంతో పోలుస్తావా? నువ్వెవరో కానీ నాకు గాని దొరికావో నీ పీక పిసికి చంపేస్తాను, జాగ్రత్త, ఆవేశంగా అరిచింది. కూల్ ఆంటీ, కూల్. అంత కోపం ఎందుకు? బీపీ రైజ్ అవుతుంది. మీ వారి విషయంలో నిజంగా మీ టేస్ట్ అదుర్స్ ఆంటీ. కానీ పాపం మీ వారి టేస్టే అబ్బే అసలేం బాగాలేదు. నా మాట విని ఓ పని చెయ్యండి ఆంటీ. మీరెటు మీ వాళ్ళ సన్నగా మారటం కష్టం కాబట్టి మా డార్లింగ్నే మీ సైజుకి వచ్చేలా బాగా తిండి పెట్టి మేపండి. అప్పుడు ఇద్దరు చూడటానికి నిండుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఏమంటారు? నోరు ముయ్యమంట. మేమిలా ఉంటే నీకెందుకే? అసలు పరాయి మగవాడి గురించి ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు అసలు ఆడదానివేనా? అయ్యో ఆంటీ, ఇన్ని రోజుల నుంచి నా గొంతు వింటూ కూడా అంత డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? అయినా నేనేం తప్పుగా మాట్లాడడం లేదే. నేనేమన్నా మీ వారిని హగ్ చేసుకుంటున్నానా? కిస్సులు ఇస్తున్నానా? దూరంగా ఉండి అందాన్ని ఆస్వాదించటం కూడా తప్పైతే ఎలా? ఆ మాటలకి ఒళ్ళు మండిపోయింది విశాలికి. అసలు నువ్వెవరివే? పెళ్ళయిందా నీకు? అయి ఉండదులే. పెళ్ళైన దానివైతే ఇలా బరి తెగించి మాట్లాడవు. ఉండు, నువ్వెవ్వరివో తెలుసుకొని పార్కులో అందరి ముందు పట్టుకొని నీ అంతు చూడందే. నా పేరు విశాలే కాదు. అయినా మా ఆయన గురించి నువ్వేదో ఊహించుకుంటున్నావేమో. ఆయన నువ్వు అనుకున్నట్టు బాలాకుమారుడేం కాదు. పెళ్ళైన 2 పిల్లలున్నారు. ఇంకో 4 ఏళ్లలో రిటైర్ కూడా అవబోతున్నారు తెలుసా అంది. మీకు గుర్తుందో లేదో కానీ ఆంటీ, వయసుతో పనేముంది, మనసులోనే అంతా ఉంది అన్నాడో సినీ కవి. మర్చిపోయారా? అసలే మోహన్ని డార్లింగ్ అంటూ తనని మాటకు ముందు ఆంటీ అంటుంటే వంటికి కారం రాసుకున్నట్ట కోపంతో రగిలిపోతున్నదల్లా ఆ మాటలకి తోక తొక్కిన తాచులా అయింది. నువ్వెవరివే అసలు? నీ పేరేమిటి? ఎక్కడుంటావో చెప్పు. ఇప్పుడే వచ్చి అంతు తేలుస్తాను అంటూ కోపంతో రెచ్చిపోయింది విశాలి. అబ్బా ఆశ, నేను చెప్పనుగా, కావాలంటే మీరే కనుక్కోండి. అయినా నేను మీకు దొరకనుగా అంటూ కవ్వించి ఫోన్ కట్ చేసింది. ఏమ్మా, నిన్న కూడా ఆ డార్లింగ్ నుంచి ఫోన్ వచ్చిందా అని మర్నాడు వాకింగ్ చేస్తూ అడిగిన మూర్తితో విషయమంతా వివరంగా చెప్పి, చూసావా అన్నయ్య, దానికి ఎంత పొగరో, నాకు దొరకనని ఛాలెంజ్ చేసింది. ఇంకా చూస్తూ ఊరుకోకూడదన్నయ్య, ఎలాగైనా పట్టుకొని దానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. డార్లింగ్ అంటూ ఆవిడ గారు ఫోన్ చేయటం, ఈయన గారో బాలాకుమారుడిలా ఫీల్ అయిపోవటం, అబ్బబ్బా చూడలేక చస్తున్నాననుకో. పైగా ఆ ముచ్చుమొహంది బుల్లి గడ్డం పెంచుకోమని సలహా ఇస్తుందా? ఈయన గారు కానీ దాని మాట విని గడ్డం పెంచారో డైవర్స్ ఇచ్చేసి పిల్లల దగ్గరికి పోతాను అని చెప్పింది విశాలి. విశాలి ఆవేశం చూసి, అంతదాకా ఎందుకులేమ్మా, ఏది ఆ ఫోన్ నంబర్ నాకు ఇవ్వు, ఫోన్ చేసి వాయించేస్తాను అన్నాడు మూర్తి. నేను చాలాసార్లు ట్రై చేశాను అన్నయ్య. ఉదయం మాకు ఫోన్ చేయగానే ఆ దొంగ మొహంది తెలివిగా స్విచ్ ఆఫ్ చేస్తుంది. పర్లేదులేమ్మా, ఆవిడ విషయంలో నువ్వేమంత బాధపడాల్సిన పనిలేదు. ఆవిడ మాటల్ని బట్టి చూస్తుంటే తను కూడా రోజు ఇదే పార్కుకి వస్తుందన్న మాటే కదా. మన ప్రయత్నం మనం చేద్దాం, ఏదో రోజు దొరక్కపోతుందా? ఓదార్పుగా అన్నాడు మూర్తి. ఓ వారం రోజుల పాటు ఆ డార్లింగ్ నుంచి రోజు ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత వారానికి 2-3 సార్లైనా వస్తుండటంతో ఆవిడెవరో కనిపెట్టాలనే పంతం పెరిగి రోజు భర్త వెంట వాకింగ్కి వెళ్ళసాగింది. రోజులు గడుస్తున్నా ఆ డార్లింగ్ ఎవరో తెలియలేదు కానీ ఈలోపు వాకింగ్కి వచ్చే ఓ 4-5 ఆడవాళ్లతో పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడంతో వాకింగ్ కంటిన్యూ చేస్తూనే ఆ డార్లింగ్ని కనిపెట్టాలని విశ్వప్రయత్నం చేస్తుంది విశాలి. 2 నెలల తర్వాత ఓ రోజు ఉదయాన్నే పార్కులో, ఏరా మోహన్, ఇంకా నీ డార్లింగ్ ఫోన్ చేస్తూనే ఉందా?
విశాలి వాళ్ళ ఫ్రెండ్స్తో దూరంగా వెళ్ళటం చూసి అడిగాడు మూర్తి. అంత రెగ్యులర్గా లేదు కానీ అప్పుడప్పుడు చేస్తూనే ఉందిరా. కొంపదీసి నాకు కూడా తెలియకుండా ఏదైనా అఫైర్ నడపటం లేదు కదా? చిలిపిగా చూస్తూ మోచేత్తో మోహన్ డొక్కలో పొడిచాడు. చాలే ఊరుకోరా, ఈ వయసులో అదొకటే తక్కువ. నిజంగా ఆ డార్లింగ్ ఎవరో కానీ ఆమె మీద అనుమానంతో మీ చెల్లాయి వాకింగ్కి రావటం మానటం లేదు. నేనెప్పుడైనా బద్దకించినా తను మాత్రం వస్తూనే ఉంది. నిన్న డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే ఎప్పుడూ లేనిది షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చిందని, వెయిట్ కూడా ఓ 4 కేజీలు తగ్గిందని ట్యాబ్లెట్లు మార్చి రాసిచ్చారు. కొన్ని రోజులు అనుమానంతో బాధపడిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కానీ అలా ఫోన్ చేయటం వల్ల మంచే జరిగిందిరా. ఆనందంగా చెబుతున్న మోహన్ని చూస్తుంటే ముచ్చటేసింది మూర్తికి. మరి మీ డార్లింగ్కి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పావా? బెంచి మీద కూర్చుంటూ అడిగాడు మూర్తి. లేదురా, అసలు ఆ మాటే మర్చిపోయాను. అయినా ఆవిడ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్లో అంటుందిగా మీ చెల్లెలు. తను కూడా పక్కనే కూర్చుంటూ అన్నాడు. ఎప్పుడు ఉదయం పూటే మాట్లాడుతుందన్నావుగా, ఓసారి ట్రై చేసి చూడు అంటూ మూర్తి తన ఫోన్ తీసుకొని పక్కకి తిరిగి ఏదో చూడసాగాడు. మోహన్ ఫోన్ తీసి నంబర్ నొక్కగానే హలో డార్లింగ్, హలో డార్లింగ్ అంటూ పక్కనే ఉన్న మూర్తి ఫోన్ నుంచి రింగ్ అవ్వటం విని ఓ క్షణం ఆశ్చర్యపోయి, ఇదంతా నీ ప్లానా అన్నాడు మూర్తి వైపు చూస్తూ. అవునరా బడుద్దాయ్, నీ డార్లింగ్ నేనేరా. చెల్లాయికి షుగర్తో పాటు వెయిట్ కూడా బాగా పెరిగిపోతుందని డాక్టర్లు వాకింగ్ చేయమని చెప్పినా బద్దకిస్తుందని, తన ఆరోగ్యం చూస్తుంటే భయమేస్తుందని బాధపడేవాడివి కదా. ఏ ఆడదైనా తన భర్త విషయంలో పరాయి స్త్రీ జోక్యం భరించలేదని, ఆమె నుంచి భర్తని రక్షించుకోవటానికి ఎంతకైనా తెగిస్తుందన్న వాస్తవం గుర్తొచ్చి, నీ సమస్యని సాల్వ్ చేయటానికి కొత్త సిమ్ తీసుకొని నాకొచ్చిన మిమిక్రీతో ఇలా నీ డార్లింగ్ అవతారం ఎత్తి చిన్న ప్రయోగం చేశాను. ఇప్పుడు హ్యాపీయేనా? మూర్తి వైపు ఓ క్షణం ఆశ్చర్యంగా చూసి, నిజంగా నీ ఐడియా అదుర్సురా. ఈ వయసులో ఇదేం తలనొప్పిరా బాబు అని కొన్ని రోజులు బాధపడ్డాను. నా డార్లింగ్వి నువ్వే అని తెలిసాక ఇప్పుడు నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఎనీవే, ఎప్పుడైనా అవసరం వస్తే మిమిక్రీ డార్లింగ్ని అప్పుడప్పుడు మా మీద ప్రయోగించటం మాత్రం మర్చిపోకు. నవ్వుతూ మూర్తి భుజం మీద ప్రేమగా తట్టాడు. కథ సమాప్తం.